ఫస్ట్ రోమన్ అందులో సెకండ్ ప్రాబ్లం. Prove that sin of n plus 1 into x, sin of n plus 2 into x plus cos of n plus 1 into x into cos of n plus 2 into x, n plus 2 into x is equal to cos x, is equal to cos x. తెలుగు మీడియం వాళ్ళు sin of n plus 1 into x into sin of n plus 1 n plus 2 into x plus cos of n plus 1 into x into cos of n plus 2 into x is equal to cos x అని నిరూపించండి అని చూపండి అని నిరూపించండి. సో ఇచ్చిన ప్రాబ్లం రాసుకుంది. sin of n plus 1 into x, sin of n plus 2 into x plus cos of n plus 1 into x into cos of n plus 2 into x. మీరు ఈజ్ ఈక్వల్ అని నోట్బుక్లో అక్కడే ఆ సైడే రాసుకుంటూ పోండి, రైట్ హ్యాండ్ సైడే. నేను ఇక్కడ పట్టదు కాబట్టి బోర్డులో ఇక్కడ కింది రాసుకుంటాను. మీకు కూడా పట్టదంటే కింద రాసుకుంటూ ఉంటే చూడండి. ఈ ఎక్స్తో మల్టిప్లై చేసుకో. ఏ యాంగిల్ n plus 1 into x, sin of n plus 1 into x అంటే ఈ ఎక్స్ అనేది బ్రాకెట్లోని 2 టర్మ్స్ కూడా యాంగిల్లో ఉండే బ్రాకెట్లో 2 టర్మ్స్ కూడా ఇది ఎక్స్ వస్తుంది. ఈ ఎక్స్ అప్పుడు సైన్ ఆఫ్, సో టర్మ్స్ను మల్టిప్లై చేసినప్పుడు ముందు సైన్స్ను మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమున్నట్లు ప్లస్ ఉన్నట్లు ఏం లేదు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ టర్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా బ్రాకెట్లో ఉండే ఒక టర్మ్తో బ్రాకెట్లో ఉండే టర్మ్స్ను మల్టిప్లై చేసేటప్పుడు ముందు సైన్స్ మల్టిప్లై, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, నెక్స్ట్ సైన్ ఆఫ్, ఇది కూడా అంతే సేమ్ దీని ప్రాసెస్, ఎన్ఎక్స్ ప్లస్ 2x. ఇక్కడ n ఇంటూ ఎక్స్ ఎన్ఎక్స్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ నెక్స్ట్ సేమ్ దాని మాదిరి కాస్ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఈ బ్రాకెట్ అనేది ఈ ఎక్స్ అనేది రెండింటికి చెందుతుంది, రెండింటికి మల్టిప్లికేషన్ వస్తుంది. అంటే ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ 2x. ఈ సెకండ్ టర్మును ఫస్ట్ టర్మ్గా రాసుకుంటా, ఫస్ట్ టర్మ్ను సెకండ్ టర్మ్గా రాసుకుంటా, రెండవ పదాన్ని మొదటి పదంగా రాసుకుంటా, మొదటి పదాన్ని రెండవ పదంగా రాసుకుంటా. అది రెండవ పదం ఏముంది, కాస్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ 2x. ఇది కూడా సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్గా రాసుకున్నాను, ప్లస్ కాబట్టి గుర్తు రాయాలి. సెకండ్ టర్మ్కు ప్లస్ ఉంది, ప్లస్ కాబట్టి జనరల్గా రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏముంది, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్గా రాసుకుంటున్నాం. ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది, ఏం లేకపోతే ఇక్కడ రాసుకో, ప్లస్ రాసుకోండి. సెకండ్ టర్మ్ కాబట్టి ప్లస్ సైన్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్, సైన్ ఆఫ్ nx ప్లస్ 2x. నెక్స్ట్ ఇది ఏ అనుకో, కంప్లీట్ ఇదంతా ఏ, ఇదంతా బి, యాంగిల్ అంతా కూడా ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. చూడండి ఏ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్
ఈడ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్సే, ఈడ ఏ ఉంటే ఈడ ఏనే ఉంది, ఈడ బి ఎన్ఎక్స్ ప్లస్ 2x, ఇక్కడ కూడా ఎన్ఎక్స్ ప్లస్ 2x, యాంగిల్స్ ఈక్వలే. ఈడ బి ఉంటే ఈడ బినే ఉంది. కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓ సూత్రం గుర్తు రావాలి చూడండి మీరు. లేకపోతే మీ ప్రకారం ఏ బిలు కాకపోతే ఎక్స్ వై అనుకో, ఇదంతా ఎక్స్ అనుకో, ఇదంతా వై అనుకో, ఇదంతా ఎక్స్ అనుకో, ఇదంతా వై అనుకో. కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. సూత్రం కాస్ ఆఫ్ x minus y is equal to cos x cos y plus sin x sin y. ఫార్ములా cos x cos y plus sin x sin y. ఇక్కడ మనకి ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. cos ఇది x అనుకుంటే ఇది y అనుకుంటే cos x cos y plus sin x sin y. ఏం రాయొచ్చు మనము, cos of x minus y రాయొచ్చు. దీని బదులు ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇది దీని బదులు ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు. కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్లో ఏముంది ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై, వై అంటే ఎన్ఎక్స్ ప్లస్ 2x. టర్మ్కు ముందు, ఈ టర్మ్కు ముందు మైనస్ వస్తుందంటే దొంగ, అది మోసం చేస్తుంది. టర్మ్కు ముందు మైనస్ వస్తుందంటే జైల్లో పడి బ్రాకెట్లో బంధించు. అది ఏం చేయలేదు దొంగ, అది గోడ కడితే ఏం చేస్తుంది దొంగ, ఏం వాడుతుందా. ఇప్పుడంత ఎక్కువ ఎత్తు గోడ కట్టినా అనుకో రాలేడు అంత సులభంగా. కంచె వేసినాం అనుకోండి, ఇనుప కంచె ఇంటి ముందు, దొంగ అంత సులభంగా ఇంట్లోకి చొరబడలేదు, లేకపోతే సులభంగా ఇంట్లోకి చొరబడతారు. కాబట్టి ఇది దొంగ. మైనస్ టర్ముకు ముందు వస్తుంది, పదానికి ముందు కంపల్సరీ బ్రాకెట్ పడి. సో ఇంకా ఏముంది కాస్ ఎక్స్, దీని బదులు కాస్ ఎక్స్, ఎక్స్ అంటే ఎన్ఎక్స్ రాసిన, కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బదులు ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది, మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వై, వై అంటే ఇది ఎన్ఎక్స్ ప్లస్ 2x. ఇది ఈ సూత్రం ప్రకారం. అందుకే ఆ సెకండ్ టర్మ్ను ముందు రాసుకుని, ఇక్కడ మొదటి పదంగా రాసుకుంటే మీకు సూత్రం బాగా అర్థమవుతుంది. అది ఈక్వల్ కాస్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్, బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాం, బ్రాకెట్ మైనస్, ఇక్కడ బ్రాకెట్ మునుపు మైనస్ ఉంది, కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేస్తే బ్రాకెట్లోని టర్మ్స్ సైన్స్, బ్రాకెట్లోని పదాల గుర్తులు మారతాయి. అది చిన్న తరగతుల్లో చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ రిమూవ్ చేసేటప్పుడు ఈ గుర్తులను గుణించు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎన్ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x. లేదు అంటే చిన్న తరగతుల్లో టీచర్ ఏం చెప్పుకుంటారు, బ్రాకెట్కు మునుపు మైనస్ వస్తే మైనస్ను మనం తొలగించినప్పుడు, మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ ముందు మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ను తొలగిస్తే బ్రాకెట్లో ఉండే పదాల గుర్తులు టర్మ్స్ సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ను తొలగించినామనుకోండి, మైనస్ బ్రాకెట్ను తొలగించినామనుకోండి, మైనస్ ముందు బ్రాకెట్ ముందు మైనస్ ఉంది, మైనస్ను తొలగించినామనుకో ఇక్కడ ఏముంది ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్ అయ్యి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్. ఇదే కదా వచ్చింది. అట్లయినా గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. చిన్న తరగతులు మీ టీచర్ చెప్పినట్లు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా వేయగలిగితే చాలు. అది ఎట్లా అంటే అది మైనస్తో మల్టిప్లికేషన్. కాస్ ఆఫ్ ప్లస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్, పరిమాణం సమానం, ఎన్ఎక్స్ గుర్తు వ్యతిరేకం, ప్లస్ అంటే మైనస్ ఉంది. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ గెట్స్ క్యాన్సర్. ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంటే ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఈడ 2 ఎక్స్లు ఉన్నాయి, ఈడ 1 ఎక్స్ ఉంది. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ముందు గుర్తు మర్చిపో, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉందంటే గుర్తు మర్చిపో. బిగ్గెస్ట్ నెంబర్ ఏది, ఇది 2, ఈడ 1 ఇది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్లోంచి స్మాలెస్ట్ నెంబర్ తీసే. 2xలో 2లో 1 పోతే 1 అంటే 1 ఎక్స్. 2xలో 2 ఎక్స్లలో 1 పోయింది, 1 ఎక్స్ పోయింది, ఇంకొక ఎక్స్ మిగిలిన. ఈ పెద్ద నెంబర్కి ఏం గుర్తుంది, మైనస్ ఉంది, ఆ మైనస్ తగ్గించు అంటే ఎక్స్ మైనస్ 2x. ఇంకా ఏం మిగిలాయి, 2 క్యాన్సిల్ అయితే ప్లస్ ఎక్స్ మైనస్ 2x మిగిలాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఎక్స్. సో కాస్ ఆఫ్
యాంగిల్లో అమావాస్య తగులుతుంది, యాంగిల్లో నెగటివ్ సైన్ వస్తే దానికి ఫార్ములా అది తొలగించుకోవాలి. కాస్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ రేషియోకు యాంగిల్లో మైనస్ వచ్చినా ఆ యాంగిల్లో ఉండే మైనస్ వచ్చి రేషియోకు ప్లస్ అవుతుంది. కాస్ రేషియోకు యాంగిల్లో అమావాస్య తగులుకున్నా ఆ అమావాస్య రేషియోకి వచ్చి వెలుగు అవుతుంది, ప్లస్ అవుతుంది. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. నిరూపించగలిగినామా? నిరూపించగలిగిన. దేర్ ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఇదే దేర్ ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ రాయాల బాగా ఇది చివరిలో. దేర్ ఫోర్ sin of n plus 1 into x sin of n plus 2x plus cos of n plus 1 into x cos of n plus 2x is equal to cos x. Therefore చివరిలో ఇది రాయాలి. 2 మార్క్స్ అడుగుతారు, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ అడిగి ఫస్ట్ రోమన్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. సెకండ్ రోమన్ prove that నిరూపించండి అంటే క్రింది వాటిని నిరూపించండి. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు? sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 is equal to minus 1 by 2. Minus 1 by 2 అని చూపించమంటున్నాడు. sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 is equal to minus 1 by 2 అని నిరూపించండి. సరే అని నిరూపించండి అన్నాడా. ఇచ్చిన ప్రాబ్లం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. నేను ఈయన్నే అడ్జస్ట్ చేసుకుంటా. ఆన్సర్ minus 1 by 2. నేను అది ఈక్వల్ అవతల పట్టదు కాబట్టి కింద రాసుకుంటూ పోతా. రేషియోకు స్క్వేర్ ఇచ్చినారు. రేషియోకు స్క్వేర్ ఉంటే దాన్ని ముందు హోల్ స్క్వేర్ వేసుకో, మనకు సులభంగా ఉంటుంది. sin pi by 6 హోల్ స్క్వేర్ ప్లస్ దీని అయితే రేషియోకు స్క్వేర్ నువ్వు హోల్ స్క్వేర్ వేసుకో ఫస్ట్ అన్నిటికి మైనస్ tan pi by 4 హోల్ స్క్వేర్. ఈ రేడియన్స్ను డిగ్రీలకి కన్వర్ట్ చేసుకో. రేడియన్స్ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ పై బదులు 180 degrees రాసుకోవచ్చు. 180 degrees by 6 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 180 degrees పై బదులు 180 degrees by 3 హోల్ స్క్వేర్ మైనస్ tan పై బదులు 180 degrees రాసుకుంటే by 4 హోల్ స్క్వేర్. That is equal to sin of 630 పోతుందా 630 sin 30 degrees హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఇక్కడ 360 ఇది కూడా ఇక్కడ 6 కదా 630 ఇది 60 360 cos 60 degrees మైనస్ tan ఇక్కడ చూడండి 4తో డివిజన్ 4 4 4 5 అంటే కనుక 445 పోతుంది చూడండి. 4 4 16 అవుతుంది. 2 4 5 పోతుంది అంటే tan 45 degrees హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ 630 డివిజన్ చేస్తున్నాం బాగా హార్డ్. నెక్స్ట్ sin 30 degrees వాల్యూ sin 30 రావాలి కదా 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 60 1/2 minus tan 45 1 whole square. That is equal to 1/2 whole square means
న్యూమరేటర్కి వస్తుంది స్క్వేర్, డినామినేటర్కి వస్తుంది హోల్ అంటే మొత్తానికి స్క్వేరు. ఈ బ్రాకెట్లో ఉండే మొత్తానికి స్క్వేర్ అంటే మొత్తానికి స్క్వేర్ అంటే న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కు వస్తుంది. 1 స్క్వేర్ మీన్స్ 1 into 1 2 times మల్టిప్లై చేయడం, అది 1 అయిపోయి బై 2 స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2ను 2 times మల్టిప్లై, 2 into 2 4, 1/4 ప్లస్ ఇది కూడా అంతే 1/4 మైనస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1ను 2 times, 1 into 1 1. ఇక్కడ చూడండి, ఈడ ఈ థర్డ్ టర్మ్లో డినామినేటర్ ఏం లేదనుకుంటే 1 ఉందనుకో, 1 ఉంది. ఇది ఈడ ఫస్ట్ ఫ్రాక్షన్లో మొదటి భిన్నంలో డినామినేటర్ 4 ఉంది, రెండవ భిన్నంలో హారం 4 ఉంది, మూడవ భిన్నంలో హారం 1 ఉంది. అంటే 4 4 1. డినామినేటర్స్ సేమ్ లేవు అన్ని ఫ్రాక్షన్స్లో. ఈడ 4 ఉంది, ఈడ 4 ఉంది, కానీ ఈడ మాత్రం 1 ఉంది. కాబట్టి ఇప్పుడు అన్నిటి కలిపి మనము ఎల్సిఎం తీసుకున్నాం, అన్నిటి కలిపి ఎల్సిఎం. సో ప్రైమ్ నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేటట్టు చూడు, 2తో చూడు, 2తో 2 ప్రైమ్ నెంబరే, 2 2s 2 2s. ఆ 1ను అట్లే రాసుకో, 1 ఉంటే అట్లే రాసుకోదండి, లేకపోతే వదిలేసుకున్నా కూడా సరే ఏ ఇబ్బంది లేదు. 1ను వదిలేసుకున్నా డినామినేటర్లో ఉన్నప్పుడు మనకి ఇబ్బంది లేదు, లేకపోతే ఉంటే అది అట్లే రాసుకో, దాన్ని అట్లే రాసుకో. 1 వస్తే అయిపోయాయి, 1 వస్తేనే మనకు మేలు. మనకు చివరి వరకు 1 వచ్చేంత పోతాం. మళ్ళీ 2తోనే ఎగ్జాక్ట్గా డివైడ్, 2 1s 2 1s. ఆ 1 అట్లే రాసుకో. ఇంకా ఈ 1s అన్ని 1లు వచ్చినాయా వదిలేస్తాయి, ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 2 into 2 4, అదే ఎల్సిఎం, అదే ఎల్సిఎం. అర్థమైందా? చిన్న తరగతుల్లో వచ్చినవి ఇవన్నీ, చిన్న తరగతులతో చిన్నవి మీకు టీచర్ చెప్పింటారు అక్కడ, మీకు చెప్పి మీతో చేయించింటారు కూడా ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్, ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి. ముందు ఎల్సిఎం ఇక్కడ రాసుకో, 4 వచ్చింది ఎల్సిఎం. ఈయన ఫస్ట్ ఫ్రాక్షన్లో మొదటి భిన్నంలో హారం తీసుకో, ఈ హారం చేత 4 చేత ఈ ఎల్సిఎంను భాగించు. 4 1s, 4 4తో అంటే 4 1s. ఇక్కడ వచ్చే కోసెంట్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చే ఈ కోసెంట్ దీంతో మల్టిప్లై చేయి. 1 into 1 1 అయిపోయాయి, ఇంకా ఫస్ట్ ఫ్రాక్షన్ అయిపోయాయి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్, రెండవ భిన్నం తీసుకో. రెండవ భిన్నం ఈ ఎల్సిఎం ఎంత ఉంది? 4 4. ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎంత ఉంది? 4. ఈ 4 చేత, ఈ డినామినేటర్ చేత ఈ ఎల్సిఎంలో డివైడ్ చేయి. 4 1s. అప్పుడు ఈ కోసెంట్ 1 తీసుకొచ్చి ఈ న్యూమరేటర్తో 1 into 1 1. ఇక్కడ ప్లస్ ఉంటే అది ప్లస్ వస్తుంది. నెక్స్ట్ మైనస్, ఇక్కడ ఏముంది? డినామినేటర్లో 1 ఉంది. 4ను ఈ ఎల్సిఎంను, ఈడ ఉండే ఈ డినామినేటర్ 1 ఉంది, ఎల్సిఎంను ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కదా, ఈ 1 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 1 చేత 4 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 4 1 చేత 4 times, 1 4s 4. ఈ 4ను, ఈ కోసెంట్ను, భాగఫలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ భిన్నంలో ఉండే 11తో గుణించు. 4 into 1 4. దీన్నే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ న్యూమరేటర్ను డినామినేటర్ను 4తో డివైడ్ చేస్తే, 4తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ను డినామినేటర్ 1 into 4 4/4 వస్తుంది. అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయితే అట్లా కూడా చేయొచ్చు. ఇది ఎల్సిఎం మెథడ్. ఇదే మెయిల్ అండి, జనరల్గా అన్ని దానికి ఉపయోగపడుతుంది. 1 + 1 2 -4/4. ఒకదానికి ప్లస్ ఉంది నెంబర్, ఒకదానికి మైనస్ ఉంది. అట్లాంటప్పుడు ముందు గుర్తును వదిలేసుకో. బిగ్గెస్ట్ నెంబర్ ఏదో చూసుకో, ఏది? 4. స్మాలెస్ట్ నెంబర్ను సబ్ట్రాక్ట్ చేయి, తీసేయి. 4 నుంచి 2 పోతే 2. బిగ్గెస్ట్ నెంబర్ సైన్ ఏముంది? బిగ్గెస్ట్ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ తీసుకో, స్మాలెస్ట్ నెంబర్ను తీసేయి, సబ్ట్రాక్ట్ చేయి. బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ దీనికి తగ్గించు వచ్చిన రిజల్ట్. అంటే 2 - 4 = -2 వచ్చాయి /4. న్యూమరేటర్ను డినామినేటర్తో 2తో డివైడ్ చేయి. 2 1s. న్యూమరేటర్ను డినామినేటర్ 2తో డివైడ్ చేయాలి. 2 1s. 4/2 2 2s.
ఏం మిగిలా -1/2. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఈ వచ్చిన ఆన్సర్ రాయి అంతే. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ అయితే సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3 is equal to 3/2 అని నిరూపించండి. సరే, ఇదంతా కూడా ఈ ఎడమ చేతి వైపు ఉండేదంతా కూడా 3/2 సమానమని నిరూపించమంటున్నారు. ఎడమ చేతి వైపు ఉండేది రాసుకోండి. 3/2. ఇది అక్కడ నాకు బోర్డు పట్టదు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు 2 sin square pi by 6 రేషియోకి ఉండే స్క్వేర్ను ఫస్ట్ రేషియోకు స్క్వేర్ కనపడుతుందంటే హోల్ స్క్వేర్గా పడే ముందు నీకు లెక్క సులభం. sin 2 into sin pi by 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా అంతే, రేషియోకి ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్గా వేసుకో. cosecant pi by 6 హోల్ స్క్వేర్ ఇంటూ cos pi by 3 whole square 2 into radians డిగ్రీల లెక్క కన్వర్ట్ చేసుకో. pi radians is equal to 180 degrees. సో sin pi బదులు ఏం రాసుకోవచ్చు 180 degrees ప్లస్ cosecant pi radians అంటే 180 degrees by 6 whole square minus into not minus into cos pi బదులు 180 degrees by 3 whole square. pi బదులు 180 degrees రాసిన. రేషియోకు స్క్వేర్ ఉంటే ఫస్ట్ స్టెప్ హోల్ స్క్వేర్ చేసుకున్నా, రేషియోకు ఉండే స్క్వేర్. నెక్స్ట్ ఏం చేసిన రేడియన్స్ను డిగ్రీల లెక్క కన్వర్ట్ చేసుకున్నా. pi radians is equal to 180 degrees కాబట్టి pi ఎక్కడైతే ఉందో అక్కడంతా 180 degrees. నెక్స్ట్ స్టెప్ సింప్లిఫికేషన్. 630 ఇక్కడ 6 ఇది కూడా అంతే, 5/6 అయినా 2 5 630 ఇది 360 360 అంటే అప్పుడు 2 ఇంటూ ఇది ఏమొచ్చా sin 30 degrees వచ్చా ప్లస్ cosecant ఇది 30 degrees వచ్చా ఇంటూ ఇది cos 60 degrees వచ్చా. సింప్లిఫికేషన్ చేసినాం. నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫికేషన్. ఫస్ట్ స్టెప్లో హోల్ స్క్వేర్కు ఇది రేషియోకు ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్ చేసినాం. నెక్స్ట్ స్టెప్లో రేడియన్స్ను డిగ్రీలలోకి కన్వర్ట్ చేసుకున్నాక సింప్లిఫికేషన్ చేసినాం. డివిజన్ ఉంటే సూక్ష్మీకరణ చేసినాం. నెక్స్ట్ స్టెప్ 2 ఇంటూ sin 30 degrees వాల్యూ 1/2 ఇంకా వాల్యూస్ రాసుకో ప్లస్ cosecant 30 cosecantకు రెసిప్రోకల్ ఏది sin. cosecant తీటాకు రెసిప్రోకల్ ఏదో కనుక్కో. sin తీటా రెసిప్రోకల్ అవుతుంది. cosecant తీటాకు sin తీటా రెసిప్రోకల్. sin తీటా రెసిప్రోకల్ కాబట్టి sin cosecant 30 degrees వాల్యూ మనం డైరెక్ట్గా చెప్పాలి. కాబట్టి దీనికి రెసిప్రోకల్ ఏదో తీసుకో. sin దీనికి రెసిప్రోకల్. sin తీటాకు cosecant తీటాకు sin తీటా రెసిప్రోకల్ అవుతుంది. sin 30 degrees వాల్యూ చెప్పినా. సో sin 30 degrees వాల్యూ 1/2
దీన్ని తిరగదిప్పు అంతే. కొసికెంట్ అంటే సైన్కు కొసికెంట్ అనేది రెసిప్రోకల్, ఒకదానికి ఒకటి రెసిప్రోకల్స్ అంటే సైన్కు రెసిప్రోకల్ ఏదంటే కొసికెంట్. కాబట్టి దీన్ని ఈ సైన్ 30 degrees వాల్యూ తిరగదిప్పితే ఏమవుతుంది? 1/2 అయితే 2/1, ఇదే కొసికెంట్ 30. 2/1 అంటే 2, అంటే కొసికెంట్ 30 = 2. ఎట్లా సార్ ఇది అంటే కనుక ఇంతకుముందు చెప్పినా మీకు ఫార్ములా. ఇప్పుడు కొసికెంట్ 30 కొసికెంట్ θ = 1/sin θ. కొసికెంట్ θ రెసిప్రోకల్ రిలేషన్. కొసికెంట్ θ = sin θ. కొసికెంట్ θలు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి, ఒకదానికొకటి విక్రమాలు అవుతాయి. అర్థమైందా? చూడండి, కొసికెంట్ θ = 1/sin θ. మనకు కావాల్సింది కొసికెంట్ 30 degrees. కొసికెంట్ 30 degrees = 1/sin 30. θ బదులు 30 degrees రాసినాం. మనకు కావాల్సింది కొసికెంట్ 30 కాబట్టి θ బదులు ఆ సూత్రంలో 30 degrees రాసినాం. 1/sin 30. sin 30 degrees మనకు తెలుసు 1/2. ఆ 1/2 తీసుకొచ్చి రాయి. 1/2 1/1/2 అంటే 1 × 2/1 2. దిస్ ఈస్ 2. 1 × 2/1 వస్తుంది. 1 × 2/1. ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. న్యూమరేటర్ ఏమో అట్లే వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఇంటూ అయ్యి ఈ హారంలో ఉండే భిన్నం కలుగుతుంది. 1 × 2 2. 2/1 = 2. ఈ విధంగా వస్తుంది. అంతా అట్లా పోవడం కంటే ముందు కొసికెంట్కు రెసిప్రోకల్ ఏమి? sin θ. sin 30 degrees వాల్యూ ఎంత? 1/2. దాన్ని తిరగదిక్కో 2/1 2. అది సింపుల్గా వస్తుంది. ఇంటూ cos 60. cos 60 అంటే మనకు డైరెక్ట్ చెప్పినాం 1/2 హోల్ స్క్వేర్. 2 × 1/2 హోల్ స్క్వేర్ అంటే ఈ బ్రాకెట్ మొత్తానికి స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్ బ్రాకెట్ మొత్తానికి స్క్వేర్ అంటే న్యూమరేటర్కు స్క్వేర్ వస్తుంది, డినామినేటర్కు స్క్వేర్ వస్తుంది. 1 స్క్వేర్ 1/2 స్క్వేర్ అంటే 2 × 2. 2 స్క్వేర్ అంటే 2 × 2 4 అవుతుంది. ప్లస్ ఇది 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఇది 1/2 హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్కి వస్తుంది. 1/2 హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్కి వస్తుంది, స్క్వేర్ డినామినేటర్కి వస్తుంది. న్యూమరేటర్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1 × 1. 1 స్క్వేర్ మీన్స్ 1ను 2 times మల్టిప్లై చేయాలి. 1ను 2 times 1 × 1 1 బై ఇక్కడ 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2ను 2 times 2 × 2 4. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది 2 1s 2 2s పోతుంది చూడు. 1 × 1 1/2 ఇది ప్లస్ ఇది 4 1s పోతుంది చూడండి. ఇక్కడ 1 × 1 1 అంటే 1/2 ప్లస్ 1. 1/2 ప్లస్ 1. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఏం లేకపోతే ఇది సెకండ్ టర్మ్లో ఏముంది అనుకోవచ్చు? 1 ఉంది అనుకోవచ్చు. 1 ఉంది అనుకోవచ్చు. ఇది 2 ఇది 1. సో 2కు 1కు ఎల్సిఎం అంటే 2నే వస్తుంది. 1 అట్లే పెట్టుకో. 1 ఉంది కాబట్టి దాని ఏమో నాకు 1 ఉంటే వదిలేసుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు. ఇంకా 2ను ఎగ్జాక్ట్గా ఏ ప్రైమ్ నెంబర్తో 2ను 2 1s ఆ 1 ఇట్లే రాసుకో. ఈ 1స్ను వదిలిపెట్టుకో. 2 ఎల్సిఎం 2 ఎల్సిఎం 2 వచ్చా. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉండే ఈ భిన్నంలో ఉండే డినామినేటర్ను తీసుకొని పోయి ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది? 2. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? ఫస్ట్ ఫ్రాక్షన్లో 2 ఉంది. ఈ 2 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 2 1s 2. కోసెంట్ ఎంత వచ్చింది? 1. ఆ 1ను తీసుకొచ్చి ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 1 × 1 1 అయిపోయి ఫస్ట్ ఫ్రాక్షన్ అయిపోయి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం ఎంత? 2. ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ 1 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 1 2s 0. ఆ 2ని తీసుకొచ్చి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 2 × 1 2. మధ్యలో ప్లస్ సైన్ అయిపోలే, సరిపోలే. సో 1 + 2 = 3/2. ఆన్సర్ రాలి వచ్చింది. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి = 3/2. దేర్ఫోర్ అని రాయండి. ఇది బాగా రాయండి. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఇది రాయండి. నెక్స్ట్
థర్డ్ వన్, సెకండ్లో థర్డ్ వన్. సెకండ్లో థర్డ్ వన్. cot square pi by 6, cot square pi by 6 plus cosecant pi by 6 plus 3 tan square pi by 6 is equal to 6. ఈజ్ ఈక్వల్ టు 6 అని చూపించమంటున్నా అని నిరూపించండి. ఈ విలువ అంతా కూడా 6కు సమానమని నిరూపించండి. ఇది తీసుకొని మనం 6 ఆ విలువ తీసుకొని రావాలి సమానం. ఈ విలువ అంతా కూడా 6 అని చూపించాలి. మనం రాసుకోండి. ఇచ్చిన లెక్క ప్రాబ్లం మళ్ళీ రాసుకోండి. cot square pi by 6 plus cosecant pi by 6 plus 3 tan square pi by 6 ఈజ్ ఈక్వల్ టు అని అవతల పెట్టుకుంటూ రాసుకోండి. నేను ఇది రాసుకుంటాను. మొట్టమొదట ఏం చెప్పినా రేషియోకు స్క్వేర్ కనబడితే హోల్ స్క్వేర్ వేసుకో అంటే అప్పుడు కాట్ 5 by 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఏం లేదు దీనికి అంటే కొసికెంట్ 5 by 6 లేదు స్క్వేర్ అది అట్లే రాసుకో ప్లస్ ఇక్కడ 3 tan స్క్వేర్ 5 by 6 అంటే tan 5 by 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు రేడియన్స్ బదులు డిగ్రీలకి మార్చుకో. 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 6 ప్లస్ cosecant 5 into radians 5 radians is equal to 180 degrees plus 3 into tan 5 radians అంటే 180 degrees by 6 whole square. నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం రేడియన్స్ బదులు డిగ్రీలకు రాసుకున్నాం. 5 ఉన్న చోటల్లో 180 degrees రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ సింప్లిఫికేషన్ 630. నెక్స్ట్ ఇదేమవుతుంది cot 30 degrees whole square ప్లస్ cosecant 630 పోతుందే 6 ఇది 35లో అంటే 150 degrees 30 into 5 150 degrees అవుతుంది చూడు ప్లస్ 3 tan 630 tan 30 degrees whole square. సింప్లిఫికేషన్ ఫస్ట్ రేషియోకి ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్గా వేసుకున్నాం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ రేడియన్స్ ఉంటే దాన్ని డిగ్రీలలోకి రాసుకున్నాం. 5 రేడియన్స్ ఉంటే 180 degrees సమానం కాబట్టి 180 degrees రాసినాం 5 బదులు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేసినాం డివిజన్ ఉంటే. నెక్స్ట్ ఇంకా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకో. cot 30 విలువ డైరెక్ట్ టేబుల్లో లేదు. కాట్కు రెసిప్రోకల్ ఏమి tan 30 degrees tan 30 degrees is equal to 1/√3. కానీ మనకి ఇక్కడ cot 30 degrees కావాలి అంటే దీన్ని తిరగదీపు 1/√3 అంటే √3/1 అంటే cot 30 degrees is equal to √3/1. √3/1 means √3 అంటే cot 30 is equal to √3 whole square. ఇది ఎట్లాగా డీటెయిల్గా రావాలంటే cot theta is equal to 1/tan theta ఫార్ములా reciprocal relation. Cot theta is equal to 1/tan theta. Cot theta into tan theta is equal to 1. Tan theta is equal to 1/cot theta. దాని ప్రకారం మనకు కావాల్సింది cot 30 degrees వాటి theta బదులు 30 degrees రాసుకో 1/tan 30 ఎంత మనకు tan 30 తెలుసు 1/√3. ఇది ఇప్పుడు న్యూమరేటర్లో ఇది ఉండేది అట్లా రాసుకో 1. ఈ డినామినేటర్ ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. డినామినేటర్లో ఉండే భిన్నం తిరగదిక్కు వస్తుంది. 1 into √3/1 √3/1 ఈక్వల్ టు √3. అది ఎట్లా వస్తుందంటే డీటెయిల్గా అట్లా లేకుండా ముందు మనకి ఇక్కడ cot 30 ఇచ్చినాడు. కాట్కు రెసిప్రోకల్ ఏమి tan theta. cot thetaకు రెసిప్రోకల్ tan theta.
tan 30 degrees మనకు తెలుసు 1/√3 అది రాసుకో. దాన్ని తలక్రిందులు చేయి, అదే cot 30. దీన్ని తలక్రిందులు చేస్తే √3 అదే వస్తుంది. సింపుల్గా ఇంత దూరం ఫార్ములా వేసేసుకోకుండా అది గుర్తుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఫార్ములా వేసి వేసుకోవాలి. కొసికెంట్ 150 degrees డైరెక్ట్ వాల్యూ లేదు, దాన్ని ఆడ్ యాంగిల్గా కానీ ఈవెన్ యాంగిల్గా కానీ చేంజ్ చేసుకోవాలి. ఇక రేట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ముందు ఎక్స్ యాక్సిస్ కోయిన్సైడ్ అయి ఉంటుంది. కోయిన్సైడ్ అయ్యి ఇట్లా టర్న్ అయితే వస్తే ఇక్కడికి వస్తే 90 degrees ఎక్స్ యాక్సిస్తో 90 degrees చేసినట్లు రే ఇక్కడ కోయిన్సైడ్ అయింది. ఫస్ట్ రే దీంతో కోయిన్సైడ్ అయింది, టర్న్ అయితే వచ్చి ఇక్కడ పాజిటివ్ బై యాక్సిస్తో కోయిన్సైడ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి 90 degrees. 90 దాటింది, 150 అయితే 90 దాటి అయితే ఈ క్వాడ్రాంట్లో పడా 150 degrees రే ఈ క్వాడ్రాంట్లో పడా 150 degrees అంటే సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది కాబట్టి 150 ఈ సెకండ్ క్వాడ్రాంట్కు దగ్గరగా ఉన్న ఇట్లా ఈ ఆడ్ యాంగిల్ కన్నా పో, దీన్ని మార్చుకో, లేకపోతే ఇట్లా ఈవెన్ యాంగిల్ కన్నా. నేను ఆడ్ యాంగిల్కే పోతాను. 90 degrees ప్లస్ 60 ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకో. 150కి 90కి డిఫరెన్స్ తీసుకో. 150కి 90కి డిఫరెన్స్ తీసుకో. 9 పోతే 15లో 9 పోతే 6 60 degrees. ఓకే, మనం 90కి ఈ డిఫరెన్స్ కలిపితే సరిపోతుంది. అంటే ఈ డిఫరెన్స్ 90కి కలిపితే 150 వచ్చాయి. ఈ డిఫరెన్స్ కలిపితే వచ్చాయి. సో దట్ నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ tan 30 1/√3 స్క్వేర్కు √2 ఇది 3 అయ్యా. ప్లస్ కొసికెంట్ 90 degrees ప్లస్ తీటా అనేది ఎటువంటి యాంగిల్, ఎటువంటి కోణము? ఆడ్ యాంగిల్, బేసిక్ కోణం. బేస్ కోణం వచ్చినప్పుడు కొసికెంట్కి ఏమొస్తుంది? సీకెంట్ వస్తుంది. సీకెంట్ 60. 90 degrees ప్లస్ తీటా అనేది 90 degrees ప్లస్ తీటా అనేది కొసికెంట్ సీకెంట్ వస్తుంది. 90 degrees ప్లస్ తీటా అనేది ఏ పాదంలో ఉంటుంది? రెండవ పాదంలో సైన్కు గుర్తు ఏమొస్తుంది? కొసికెంట్కి ఏం గుర్తు వస్తుంది? రెండవ పాదంలో సైన్ కొసికెంట్ ధనాత్మకం రెండవ పాదంలో, కాబట్టి కొసికెంట్ ప్లస్ వస్తుంది. కాబట్టి ఈ ప్లస్ చేయడం రాయాలి, ప్లస్ కాబట్టి రాయాలి. ప్లస్ సీకెంట్ 60 ప్లస్ 3 ఇంటూ 1/√3 హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్కి వస్తుంది, స్క్వేర్ డినామినేటర్ 1 స్క్వేర్ అంటే 1/√3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కు √1/3 అయ్యా. న్యూమరేటర్కు స్క్వేర్ వస్తుంది, డినామినేటర్కు స్క్వేర్ వస్తుంది. 1 స్క్వేర్ 1 అయిపోతుంది. √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కు √2/3 మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ సీకెంట్ 60 వాల్యూ అంటే సీకెంట్కు రెసిప్రోకల్ కాస్ తీటా. సీకెంట్ తీటాకు రెసిప్రోకల్ కాస్ తీటా అంటే కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ 60 1/2. మనకు కావాల్సింది ఏడా? సీకెంట్ 60. సీకెంట్ 60 అంటే తలక్రిందులు చేయి. దీని రెసిప్రోకల్ కాస్ తీటా, కాస్ 60 దీనికి రెసిప్రోకల్ కాస్ అవుతుంది సీకెంట్. మనకు కాస్ట్ వాల్యూ తెలుసు, కాస్ 60 వాల్యూ మనం చెప్పినాం 1/2. దాన్ని తలక్రిందులు చేయి. 1/2 తలక్రిందులు చేస్తే అదే సీకెంట్ 60. 1/2 తలక్రిందులు చేస్తే 2/1 అదే ఈక్వల్ టు. ఎట్లా వస్తుందంటే కనుక రిలేషన్ ఇది. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా. మనకు సీకెంట్ 60 కావాలి కాబట్టి సీకెంట్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/θ బదులు 60 degrees రాసుకో. 1/cos 60 అంటే 1/cos 60 వాల్యూ ఎంత? 1/2. 1/1/2 అంటే 2. ఈ 1 ఇంటూ ఇది ఓ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, డినామినేటర్ తిరిగి వచ్చి 2 అవుతుంది. అది అట్లా. ప్లస్ ఇక్కడ 3 1s పోతుంది. 1 into 1 1
3 + 2 5 + 1 6 ఆన్సర్ అలా వచ్చింది సరిపోయింది. therefore లాస్ట్లో therefore r² = ఏమొచ్చా 6 లాస్ట్ therefore అనేది రాయాల బాగా. నెక్స్ట్ క్లాస్